ప్రభువైన యేసు నామములో వందనాలు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 15వ అధ్యాయములో 21వ వచనం నుండి 28 వచనాలు ధ్యానించుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ప్రియదేవునికి విడలారా, తూరు సీదోను ప్రాంతము గురించి ప్రవక్త యెషయా గారు క్రీస్తు ప్రభువుకు పుట్టక ముందే ఆయన అనేక ప్రాంతం గురించి, దేశాల గురించి ఆయన ప్రవచించడం మనము చూచి ఉన్నాం. యేసు ప్రభు తన పరిచర్య క్రమములో ఈ దినము తూరు సీదోను ప్రాంతానికి వచ్చి ఆయన ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన అనేది జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి కానాను స్త్రీ యేసును గుర్తుపట్టి వచ్చి, దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణింపుము అని చెప్పి ఆమె ప్రాధేయపడడం అనేది జరుగుతుంది. ఒక విషయం మీరు గమనించారా? యేసు ప్రభువును చాలామంది నజరేయుడైన యేసు అంటారు. యేసు ప్రభువారు ఏదో వారికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చాలా చులకనగా మాట్లాడతారు. కానీ అన్యజనులు యేసు ప్రభువును ఎలా గుర్తిస్తున్నారంటే, ఆయన ఆర్డినరీ మనిషి కాదు, సామాన్యుడు కాడు. దావీదు అనగా ఇశ్రాయేలును ఏకఛత్రాధిపతిగా పరిపాలించిన మహా గొప్ప రాజు. దేవుడు ఆయనకి వాగ్దానము చేసి తరతరాల వరకు దావీదు సింహాసనం మీద తన సంతానమే కూర్చొని ఏలుబడి చేస్తారని దీవించినటువంటి ఆ దీవెన వారి కుటుంబంపై ఉంది. కనుక ఇక్కడ కానాను స్త్రీ యేసు ప్రభును దావీదు కుమారుడు అని చెప్పి ఆమె గుర్తించి ఆమె కరుణించుమని కేకలు వేయడం అనేది జరుగుతూ ఉంది. అవునండి, తమ దేవుని నెరిగిన వారే జీవించినప్పుడే వారు బలం కలిగి ఉంటారు, గొప్ప కార్యాలు వారు చూస్తారు. దేవుని గనుక మనం స్పష్టంగా తెలుసుకోకపోతే దేవుని ద్వారా ఏమీ పొందలేము. సందేశం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, యేసు ప్రభు దేవుని గురించి ఎవరో ఏదో చెప్పింది నువ్వు వినొద్దు. నీ మనస్ఫూర్తిగా యేసు ప్రభు ఎలాంటి దేవుడు అనేది నువ్వు గ్రహించగలిగితే ఆయన ద్వారా నువ్వు దీవించబడతావు, ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈరోజు కానాను స్త్రీ యేసు ప్రభును వెంబడిస్తూ, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించుమని ఆమె కేకలు వేస్తూ వారిని వెంబడించినప్పుడు శిష్యులు, అయ్యా, తనను పంపివేయు,
ఆమె మన వెంట అలా కేకలు వేస్తూ రావడం మంచిది కాదు అని యేసు ప్రభును ప్రాధేయపడుతున్నారు. అటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారు చాలా కఠినమైన ఒక పదాన్ని అక్కడ వాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ పదం అంటే, నశించినటువంటి గొర్రెల యొద్దకి నేను పంపబడ్డాను కానీ వేరే మనుషుల దగ్గరికి నేను పంపబడలేదు. ఇశ్రాయేలు ప్రజలకు రక్షించడానికి వచ్చాను. ఈ కానాను స్త్రీ ఇశ్రాయేలురాలు కాదు. ఇశ్రాయేలు దేశములో సమీప దేశంలో నివసిస్తున్నటువంటి ఒక అన్యురాలు. కానీ ఇశ్రాయేలులు యేసు ప్రభువును దావీదు కుమారుడుగా గుర్తించలేకపోతున్నారు. కానీ ఇతర మనుషులు మాత్రం యేసు ప్రభువును దావీదు కుమారుడుగా గుర్తించగలుగుతున్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇశ్రాయేలు వారికే నేను రక్షించడానికి వచ్చాను, వారి వద్దకే నేను పంపబడ్డాను, వారికే నేను సహాయపడాలి అని చెప్పినప్పుడు వెంటనే హృదయాంతరంగానికి ఆమెకు ఆ మాట తాకింది. అదే సమయంలో యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఎవరు వేయరు కదా అని చెప్పి. ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వాల్సినటువంటి రొట్టెలు, ఆశీర్వాదాలు అన్య జనాంగమైనటువంటి వారికి ఇవ్వబడదు అన్నప్పుడు నిజంగా కానాను స్త్రీ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, ఆమె ఎంత విలువైన మాట ఒకటి ఆమె పలికిందంటే, అవును ప్రభువా, బల్ల యొద్ద నుంచి పడిపోయేటటువంటి ఎంగిలి ముక్క కొరకు ఒక్క పిల్లలు కూడా బల్ల యొద్ద వేచి ఉంటుంది కదా, నేను ఈరోజు మీ బల్ల యొద్ద వేచి ఉన్నానయ్యా. ఒక్క మాట, నా కుమార్తె చాలా బాలేదు, చాలా బలహీనురాలుగా ఉంది, దురాత్మ తనను పీడిస్తుంది, ఒక్క మాట చాలు, మీరు ఒక్క మాట సెలవిస్తే నా కుమార్తె బాగవుతుంది అని చెప్పి ఆమె ఎంత నిండుగా విశ్వాసంతో ఆశతో ఆ మాట పలికిందో యేసే హృదయాంతరంగానికి అది తాకింది. వెంటనే యేసు ప్రభువారు నిలిచి, అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది, వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది. గమనించండి, ప్రభు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క మాటలు లేకుండా మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళకూడదు. చర్చికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ప్రార్థించినా, ఎక్కడైనా సరే కూర్చొని దేవుడికి ప్రార్థిస్తున్నా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, మాట మాత్రం సెలవిమ్ము, నీ మాట విన్న తర్వాతే నేను వెళ్ళగలను, నీ దీవెన వచనాలు నాకు కావాలయ్యా అని మనస్ఫూర్తిగా అడుగుతారా? అలా అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు అది వారికి అనుగ్రహిస్తాడు. ఈ కానాను స్త్రీ తనకు తాను ఒక కుక్క పిల్లగాను ఎంచుకొని మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా అని యేసే దీవెన కొరకు ఆమె ఎంత ఆశతో ఆమె బ్రతుములాడుతుందో మనం చూస్తున్నాం. ఆమె చెప్పిన మాటకు యేసు ప్రభువారు ఎంతో స్పందించి, వెళ్ళమ్మా, నీ కుమార్తె బాగుపడింది, విశ్వాసం చాలా గొప్పది అని కూడా తను పొగుడుతూ ఉన్నాడు. చాలాసార్లు బైబిల్లో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది యేసే దగ్గరికి వచ్చి పలు విధాలుగా శోధించినప్పుడు వారికి ఇలా మందలించిన సంఘటనలు మనము చూసి ఉన్నాం. విశ్వాసము లేని తరము వారులారా అని. కానీ కానాను స్త్రీకి, అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది అని ప్రభు పొగుడుతూ ఉన్నాడు. అవునండి, యేసే దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తులైనా ఏ మేలు పొందాలని యేసే దగ్గరికి మనం ఒకవేళ చేరుకున్నా అది జరిగిస్తున్నాడని నమ్మి తీరాలి. విశ్వాసంతో కనిపెట్టాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టడుగా ఉండాలి. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, తనను అడిగిన వారికి ప్రతిఫలం దయచేశాడని నమ్మాలి. ఈరోజు కానాను స్త్రీ చేసిన పని అదే. తను యేసు ప్రభువును నమ్మింది కనుక తన యొక్క కుమార్తె బాగుపడింది అని యేసు ప్రభు చేత ఆమె బోధించబడి తన ఇంటికి వెళుతూ ఉంది. నా సహోదరి, నా సహోదరుడా,
ఈ ఉదయకాశంలో దేవుని యొక్క అమూల్యమైన మాటలు సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ మనం గమనించుకుందాం. యేసు ప్రభువారు తన యొద్దకు వచ్చి ప్రార్థిస్తున్న వారికి ఆయన ఎప్పుడు కాదని, వారి యొక్క మనోవాంఛలను ఆయన సఫలపరిచే దేవుడు, వారి ఆకర్తలను ఆయన తీర్చే దేవుడు. కనుక ఈ సమయంలో మనం గమనిస్తున్నాం, కానాను స్త్రీ మరి తను దేవునికి కోరుకున్నప్పుడు యేసు ప్రభువారు నువ్వు కోరినట్టు నీకు అవునుగా కానీ చెప్పడంతోనే ఆ గడియలోనే ఆమె కుమార్తె సంపూర్ణ ఆరోగ్యం పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అవును, ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. యేసయ్యను వెంబడించడానికి వచ్చిన స్త్రీ, ఈరోజు మన అందరూ కూడా అన్యులే, మన ఇశ్రాయేలీయులము కాము, యూదులము కాము, కానీ ప్రభువును వెంబడిస్తున్న వారు. ఈరోజు యేసును వెంబడిస్తున్నటువంటి జనాంగములో మనకు మొట్టమొదటి మనకు కావాల్సింది విశ్వాసము. తన హృదయ అంతరంగంలో మనము దేవుని యొద్ద నుంచి ప్రతిఫలము కోరుకునే జీవితం. మూడవదిగా ఆయన ద్వారా మనము అద్భుతమైన అనుభూతి పొందుకునే భాగ్యం. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. కనుక ఈరోజు యేసు ప్రభువారు కనాను స్త్రీకి, నీ విశ్వాసము గొప్పదని చెప్పి, నీ కోరినట్టు నీకు అవునుగా కాని చెప్పి, మరి ఆ గడియలోనే తన కుమార్తెను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాశములో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ అవసరతలు ఎలాంటిదైనా, నీ అక్కర్తలు ఎలాంటిదైనా, నీ సమస్యలు ఎలాంటిదైనా, నువ్వు అవన్నీ పట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళగలవా? దేవునికి అడగగలవా? ఆయన ఎక్కడ చేస్తాడు అనే భావన కలిగి ఉంటున్నావా? లేక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయము చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడని నమ్మకము కలిగి ఉంటున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుని ద్వారా ఈరోజు మన విశ్వాసం బట్టి సమస్తమును పొందగలము. విశ్వాసము లేకుండా ఏది కూడా ప్రభు దగ్గర నుంచి మనము అందుకోలేము. అందుకే తూరు సీదోను ప్రాంతము దేవుని మహిమను చూచేటట్లుగా దేవుడు ఈ స్త్రీని అక్కడ ఏర్పరచుకొని ఆమె ద్వారా ఆ ప్రాంతములో ఒక అద్భుత కార్యములు ఆయన జరిగించి తన మహోన్నత నామని ఆయన మహిమపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నువ్వు నమ్మితే ఈరోజు ఈ ఉదయం నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ఏదైతే నీకు అవసరమై ఉన్నదో, ఏ విషయంతో అక్రత కలిగి ఉన్నావో, ఆ రోజు తూరు సీదోను ప్రాంతానికే కాదు, నువ్వు ఉండే గ్రామంలోని, నీ ప్రాంతంలోని, నువ్వు ఉండే పరిస్థితుల్లోనికి యేసయ్య మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ సమస్యల వలయం నుంచి నువ్వు బయటపడతావు. సంతోషంగా ప్రభుకు మహిమకరంగా జీవించగలుగుతావు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. కృపగలిగిన మా ప్రభువా, ఈరోజు తూరు సీదోను ప్రాంతంలో మీరు చేసిన అద్భుతాల గురించి మేము విన్నాం. మా జీవితంలో కూడా అద్భుతాలు మేము చూడాలని, మీకే మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాం. రండి ప్రభువా, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించి నడిపించుమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.